శక్తిని పెంచటానికి భూ పంపిణీ ముఖ్యమైనటువంటి మార్గం. మీరు సింగపూర్ గురించి చెప్తున్నారు, జపాన్ గురించి చెప్తున్నారు, కొరియా గురించి చెప్తున్నారు, లేదా ఇతర దేశాల గురించి చెప్తున్నారు. ఇతర దేశాల్లో జరిగింది ఏమిటంటే భూ పంపిణీ చేయటము. అంటే భూ పంపిణీ చేయకుండా కొనుగోలు శక్తి రాదు. కొనుగోలు శక్తి లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 అంటారు. దేంట్లో నెంబర్ 1 కావాలి? ఉత్పత్తిలో నెంబర్ 1 కావాలి అనుకుందాం. మరి ఉత్పత్తిలో నెంబర్ 1 అయిన తర్వాత కొనుగోలు చేసేది ఎవరు? పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటు పెట్టుబడి వస్తుంది, పెట్టుబడితో పాటు యంత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ప్రముఖమైనటువంటి యాపిల్, అమెజాన్, అలాగనే అనేక కంపెనీలు కోట్ల మందిని ఇంటికి పంపిస్తున్నారు. రేపు భారతదేశానికి వచ్చే కంపెనీలు కూడా డబ్బుతో పాటు యంత్రాలని కంప్యూటరైజేషన్ చేసుకొని వస్తున్నారు. కాబట్టి రెండో డిమాండ్ ఏమిటనంటే కొనుగోలు శక్తి పెరగాలంటే భూ పంపిణీ జరగాల. దేశంలో భూములు ఉన్నాయి, అవి పంచాలా. ప్రభుత్వం మీద అదనమైనటువంటి ఏ ఖర్చు ఉండదు. ఈ పని రేవంత్ రెడ్డి గారు చేస్తే అప్పుడు నెంబర్ 1 అనిపించుకోవచ్చు. ఇది ఆసియా దేశాలు అన్నిట్లో చేశారు. ఇది రెండోది. ఇక మూడోది గ్రామీణ ప్రాంతంలో ఉపాధిని పెంచాలి. ఉపాధిని పెంచాలంటే ఉపాధి హామీ అత్యంత ముఖ్యమైనటువంటిది. యూపీఏ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా 11 లక్షల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేశారు. 4700 కోట్ల పనిదినాలను కల్పించారు. ఒక రకంగా రైతుకి లింక్ రోడ్లు వేయటానికి, చెరువులు తవ్వటానికి గ్రీనరీకి ఉపయోగపడింది. వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందించడానికి, ఇంకా చెప్పాల్సి వస్తే ఉపాధి వల్ల సంవత్సరంలో 40 నుంచి 50 రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ మనం సౌకర్యం కలగజేయగలిగాము. ఇప్పుడు మోడీ గారు ఉపాధి హామీని రద్దు చేసేసారు. కొత్త చట్టం అంటే గతంలో ఉపాధి గ్యారంటీ, ఇప్పుడు నిరుద్యోగం గ్యారంటీ. అంటే 60 రోజుల పాటు పని నిషేధం. అంటే నిరుద్యోగాన్ని గ్యారంటీ చేసే చట్టం తప్ప ఇది ఉపాధిని పెంచే చట్టం కాదు. అందుకే 2500 కోట్ల ఉపాధి హామీకి ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడోది, ఇప్పుడు మతానికి రిజర్వేషన్లకు లింక్ పెట్టడం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అసలు మతం మన సెక్యులర్ కంట్రీ. సుప్రీం కోర్టు దళితులకి క్రిస్టియన్ మతంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవు అని ఇవ్వటమే అభ్యంతరకరం. ఇది అంగీకారం కాదు. సుప్రీంకోర్టు యొక్క తొందరపాటు నిర్ణయం. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటి? మీరు కాన్స్టిట్యూషన్ మార్చుకోండి. మరి మోడీ గారు కాన్స్టిట్యూషన్ ఎందుకు మార్చరు? కాబట్టి మతానికి, కులానికి లింక్ ఉండకూడదు. లింక్ ఉంటే అది ఉన్మాదంగా దారితీస్తుంది. నేను అడుగుతున్నాను, మనమేమన్నా ఆఫ్ఘనిస్తాన్ కావాలనుకుంటున్నామా? పాకిస్తాన్ కావాలనుకుంటున్నామా? లేదు పచ్చి ఇస్లామిక్ దేశాలుగా, మతోన్మాద దేశాలుగా మారాలనుకుంటున్నామా? ఎక్కడ మతోన్మాదం పెరిగితే అక్కడ సైన్స్ అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి మతానికి రిజర్వేషన్లకు లింక్ ఉండకూడదు. ఇది బీజేపీ హిందుత్వం పేరుతో దళితుల్ని హిందూ మతంలో రుద్దటానికి చేస్తున్నటువంటి ప్రయత్నము. ఇక చివరిగా ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్తున్నారు కదా. ఏవి చేయలేదు కాబట్టే కేసీఆర్ గారిని ఇంటికి పంపించారు ఆర్టీసీ కార్మికులు. మరి మీరేం చెప్పారు? ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పారు, వేతనాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు అడుగుతున్న ఈ రోజు సమాజంలో మొత్తం కార్మికుల్లో వెట్టి చాకిరి చేస్తున్నటువంటి కార్మికులు ఆర్టీసీ కార్మికులు. ఇంకా చివరిగా ఇప్పుడు పెట్రోలియం ధరలు బాగా పెరిగాయి. పెట్రోల్ ధరలు పెరగటానికి కొత్తగూడెంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళకి ఏం సంబంధం? ఎందుకు పెట్రోల్ ధరలు పెంచాలి? 60 రూపాయలంటే యుద్ధం జరుగుతుందని. మరి యుద్ధం ఎవరు కారణం దీంట్లో? మన ప్రభుత్వం కనీసం యుద్ధానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్, అమెరికాని ఖండించలేకపోతా ఉంది. ఇదే గనక జరిగితే ఇవాళ ఇరాన్ మీద ఒక రకమైనటువంటి పాచివిక దాడి, రక్తపాతం సృష్టిస్తున్నారు. రేపు భారతదేశం మీద కూడా ఇదే జరిగిద్ది. ఎంత ధైర్యం అండి ట్రంప్కి? మనమంట ఒక నరరూపమైన మనుషులం అంట. మనం సంస్కృతి లేనటువంటి వాళ్ళం అంట. ఇండియన్స్, చైనీస్. ఇంత మాట్లాడుతున్న మోడీ గారు నోరు తెరవకపోతుంటే ఇది అవమానకరమైంది. భారతదేశాన్ని పరువు తీస్తున్నాడు, ఏలన చేస్తున్నాడు, చాలా హీనలుగా మాట్లాడుతున్నాడు. వెంటనే నరేంద్ర మోడీ గారు ట్రంప్ యొక్క వ్యాఖ్యానాలు భారతదేశాన్ని అవమానపరచడాన్ని ఖండించాలి. ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ భారతదేశం. బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడంలో ముఖ్యమైన పాత్ర పోషించాం. అలాంటి అధునాతనమైన, ఎంతో ఉన్నతమైన నాగరికత కలిగిన భారతదేశాన్ని ఏ ధైర్యంతో ట్రంప్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు? నీ నాగరికత ఎంత? నీ చరిత్ర ఎంత? అమెరికా చరిత్ర 250 సంవత్సరాలు. భారతదేశ చరిత్ర 3,000 కోట్ల సంవత్సరాల చరిత్ర మంది. ఇలాంటి భారతదేశాన్ని పట్టుకొని ఏనంగా మాట్లాడుతుంటే పిల్లల్ని కంటానికి వెళ్తున్నామంట మనం అమెరికాకి. పిల్లల్ని
సంసారం మన వాళ్ళు అక్కడ పోయి ఇండియన్స్ అంతా తోలు అమెరికాకి సేవ చేయడానికి వెళ్ళాం మనం. చైనీస్ ఇండియన్స్ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు. ఇంతకాలం పాటు ప్రపంచంలో అత్యంత ఆర్థిక వ్యవస్థ ఎదగటానికి కారణం ఇండియన్స్. మా ఐఐటి వాళ్ళు, మా డాక్టర్లు, మా సైంటిస్టులు అలాంటి మమ్మల్ని పట్టుకొని హీనంగా మాట్లాడుతుంటే మోడీ గారు మాట్లాడటం లేదు. మిత్రుడు అంటాడు. ఎవరికి మిత్రుడు? అంబానీకి మిత్రుడు, అదానికి మిత్రుడా? ట్రంప్ దేశానికి కాదు. ఇంకొకటి చెప్తే ముగిస్తాను. పెట్రోల్ వల్ల రష్యా వాళ్ళు పెట్రోల్ ధరలు తగ్గించారు. మీకు అందరికి తెలుసు. 2 సంవత్సరాలు తగ్గించటం వల్ల మన ఆయిల్ కంపెనీకి 1 సంవత్సరంలో 1,30,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ 1,30,000 కోట్ల ఆదాయంలో ఒక్క అంబానీకే 44,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు ఆ 44,000 కోట్ల రూపాయల్లో 30,000 కోట్లు అదాని అంబానీ నుంచి వసూలు చేసి పెట్రోల్ ధరలు పెరగకుండా, గ్యాస్ ధరలు పెరగకుండా చూడొచ్చు కదా. అంటే అంబానీ మీద పన్నేయవు, రేట్లు తగ్గుతాయి. వాళ్ళు యూరోప్ తో వ్యాపారం చేసుకుంటారు, అడ్డగోలుకు సంపాదిస్తారు, కానీ వాళ్ళని మాత్రం కొనసాగిస్తారు. కాబట్టి మోడీ విధానాలకి, రేవంత్ రెడ్డి విధానాలకి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో ఆగస్టు 9 క్విట్ ఇండియా, ఇది ఒక హిస్టారికల్ డే. కాబట్టి కార్పొరేటీకరణను వ్యతిరేకించాలా, భారతదేశాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడాలి, ఆహారాన్ని పరిరక్షించాలి. సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చరల్ లేబర్ అన్న నినాదంతో ఆగస్టు 9వ తారీఖు నుంచి 3 నెలల పాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు చేస్తున్న ఒక విశాలమైనటువంటి ఐక్య వేదికలను కూడా మేము ఏర్పాటు చేశాము. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం అమెరికా ఆధిపత్యంలో ఉన్నటువంటి మోడీ గారికి, ప్రజల కోసం నిలబడుతున్న మాకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని మేము కోరుకుంటున్నాం.